ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. కోటి సూర్యగ్రహణాలకి ఈక్వల్ ఈ జన్మాష్టమి, కృష్ణాష్టమి, కృష్ణయ్య పుట్టినరోజు. మరి ఈ రోజు మనం పాటించవలసిన విధి విధానాలు ఏంటి, ఎలాంటి పూజలు చేయాలి, ఇలాంటి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావేవ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, నాకు తెలిసైతే కృష్ణాష్టమి 16 అని ఫిక్స్ అయ్యాము. అసలు కృష్ణాష్టమి ఎప్పుడు చేసుకోవాలి, కృష్ణయ్య జన్మించింది ఏంటి, విధి విధానాలు ఏంటి, అస్సలు పాటించవలసిన నియమాలు, అసలు మిస్ కాకూడదు, కృష్ణాష్టమి అంటే ఇవి చేసుకోవాల్సిందేనా అయినా మీరంతా అని చెప్పదగ్గ విషయాలు ఏవైనా ఉంటే ఈ వీడియో ద్వారా తెలియజేస్తాం. తప్పకుండానమ్మా. ఎప్పుడు కూడా ప్రజలకి మనం పండుగల విషయంలో ప్రత్యేకించి దీపావళికి సందర్భంగా కావచ్చు, కృష్ణాష్టమి సందర్భంగా కావచ్చు, ఉగాది సందర్భంగా కావచ్చు, శ్రీరామ నవమి సందర్భంగా కావచ్చు, కొన్నిసార్లు కన్ఫ్యూజన్లో ఉంటాయి. శ్రీరామనవమి, ముఖ్యంగా కృష్ణాష్టమి, దీపావళి, ఇవన్నీ కూడాను ఎక్కువగా ఎవరు ఆచారంగా ఎక్కువగా ఎవరు పట్టించుకుంటారంటే వైష్ణవులకు సంబంధించినటువంటి పండుగల్లో. అంటే స్మార్త ప్రకారము ఒక విధానంగా చెబితే, వైష్ణవ సాంప్రదాయ ప్రకారం ఒక విధానంగా చెప్తారు. మరి గురుగారు, అయితే కృష్ణుల వారు జన్మించినటువంటి సమయము సంబంధించిన చూసుకుంటే, రవి సింహరాశిలో సంచారం చేస్తూ ఉండగా, వృషభ రాశిలో చంద్రుడు ఉచ్చస్థితిలో ఉండగా, రోహిణీ నక్షత్రము వృషభ లగ్నంలో జన్మించారు. ఇది ప్రామాణికంగా తీసుకొని వైష్ణవులు ఏం చేస్తారంటే, ఈ యొక్క రోహిణీ నక్షత్రము అష్టమి తిథి, రవి కూడాను సింహరాశిలో ఉండేటువంటి సందర్భంగా ఉన్నటువంటి రోజున చేసుకుంటారు. ఓకే. అయితే చాలా సందర్భాలలో రవి సింహరాశిలో ఉండగా శ్రావణ మాసం చెప్పబడినటువంటి ఆయన జన్మతిథి రోజులనే జరుగుతుంది. ఇది సాధారణంగా వచ్చేటువంటిది. అసాధారణమైనటువంటి రీతిలో సింహరాశిలో ఉండకుండా అష్టమి తిథి వెళ్ళిపోతుంది. ఆ సందర్భంగా ఎప్పుడు చేసుకోవాలి? భాద్రపద మాసంలో వచ్చేటువంటి యొక్క అష్టమి తిథి రోజున చేసుకోవాలి. కాబట్టి ఈ సంవత్సరం 17వ తారీఖు నుంచి రవి సింహరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. 15వ తారీఖు రాత్రి, 16వ తారీఖు అంటే 15వ తారీఖు మధ్యరాత్రి నుంచి 16వ తారీఖు రాత్రి 9 గంటల వరకు మాత్రం అష్టమి తిథి ఉంది. కాబట్టి ఈ అష్టమి అనేటువంటి యొక్క సందర్భంగా శ్రావణ మాసం చేసుకోవాలా? శాస్త్రం ప్రకారం సింహరాశిలో రవి ఉన్నప్పుడు కదా చేసుకోవాల్సినటువంటిది. మరి ఈ రవి భాద్రపద మాసంలో ఇప్పుడు చేసుకోవాలంటే వైష్ణవ సాంప్రదాయము, స్మార్త సాంప్రదాయంగా విధానంగా ఏం చెబుతుందనంటే 14 సెప్టెంబర్ వస్తుంది. ఇది అలభ్య పుణ్యతిథి అని అంటారు, అలభ్య యోగములు అంటారు. అంటే కొన్ని సంవత్సరాలకి తప్ప ఇటువంటి కాంబినేషన్ రాదు. భాద్రపద మాసంలో రవి సింహరాశిలో ఉండగా రోహిణీ నక్షత్రము మరియు అష్టమి తిథి ఉన్నటువంటి రోజు భాద్రపద మాసంలో వస్తుంది. కాబట్టి వైష్ణవులకి మాత్రం అది ఖచ్చితంగా 14 సెప్టెంబర్న చేసుకుంటారు. కానీ ఇక్కడ శ్రావణ మాసంలో కృష్ణుల వారు జన్మించారు కాబట్టి 16 చేసుకోవాలా, 15 చేసుకోవాలా అనేటువంటి యొక్క సంశయం కూడా చాలా మందికి ఉంటుంది. అవునండి గురుగారు. కాబట్టి ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ యొక్క రాత్రి 16వ తారీఖు రోజున ఈ సంబంధించినటువంటిది శ్రీకృష్ణ జన్మాష్టమిగా చేసుకోవాలి అని మనకు చెప్పబడి ఉంది. కాబట్టి 16వ తారీఖు రోజున మనం సాంప్రదాయ ప్రకారంగా చేసుకోవడం ఇదవుతే రాత్రిపూట ఇది చేసుకోవడం, 16వ తారీఖు రాత్రి ఈ విధంగా చేసుకోవడం అనేటువంటిది మనకు చెప్పబడినటువంటిది. కాబట్టి 16, 17 అనేటువంటి దానికంటే కూడా 16 నాడు చేసుకోవడం, ఎందుకంటే నిశి సమయంలో అష్టమి తిథి ఉంది కాబట్టి ఆ విధంగా చేసుకోవచ్చు. మరి ఆచరించాల్సిన విధి విధానాలు, పూజలు ఎలా చేసుకోవాలి గురుగారు? అంటే ఆచారం లేదండి, మేము చేసుకోవచ్చా చేసుకోకూడదా అట్లా కూడా అడుగుతూ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా అట్లీస్ట్ ఇది చేసుకోండి చాలు, కృష్ణయ్య తృప్తి పడతాడు అనడానికి. శాస్త్ర ప్రకారము శ్రీకృష్ణ జన్మాష్టమి యొక్క వ్రత విధానం అనేటువంటిది ఉంది. ఎలా జరుపుకోవాలో అంటే, శ్రీకృష్ణుల వారు దేవకీ గర్భంలో జన్మించినటువంటి సందర్భంగా ఆ యొక్క ఒక గదిలో ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో అక్కడ దేవకి, వసుదేవుడు ఉండగా శ్రీకృష్ణుల వారు జన్మించినట్టుగా ఒక చిత్రీకరణ, అలాగే చుట్టుపక్కల నందుడు, రోహిణి అంటే సంబంధించినటువంటి పెంచుకున్నటువంటిది యశోద, వీళ్ళందరూ ఉన్నారు కదా, ఆ విధమైనటువంటి వాళ్ళ యొక్క చిత్రీకరణ. యోగమాయ జన్మించింది, తదనంతరం ఆ మాయ జన్మించినటువంటి విధానము, అలాగే గోపికలు,
బలరామకృష్ణుడు వీళ్ళందరూ ఉన్నటువంటిది ఒక చిత్రీకరణ లాగా పెట్టుకొని, ఒక చిన్న ఊయల్లాగా పెట్టుకొని, చిన్ని కృష్ణుడిని పెట్టుకొని, ఆ విధంగా ప్రసూతి గృహంలో జన్మించినటువంటి విధానంగా స్వామిని మనం చూస్తున్నట్టుగా భావన చేసుకోవాలి. అందుకని మీరు గమనించుకున్నట్లయితే నార్త్ సైడ్ ఎక్కువగా చేస్తుంటారమ్మా. అన్ని చిన్ని చిన్ని ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్లోనే ప్రధానంగా ఉంటే ఆ ప్రధానంగా ఉండే విగ్రహం ఇంతే ఉంటుందమ్మా. మనకు మాత్రం విగ్రహాలు ఇంత పెద్ద ఎత్తున ఉంటాయి, కానీ ఇస్కాన్ టెంపుల్లో ఇంత విగ్రహానికి అభిషేకం చేస్తారు. దగ్గర నుంచి చూస్తే పెద్దగా ఉంటుంది, కానీ దూరం నుంచి చూస్తే ఇంతే విగ్రహం. 1 ఫీట్ కంటే ఎక్కువ ఉండదు, 1 ఫీట్ లోపలనే ఉంటుంది. అంటే అంత చిన్నగా విగ్రహం అభిషేకం ఇవన్నీ చేస్తారు. ఆ విధంగా ఆ రోజున కృష్ణుల వారికి సంబంధించిన విధానంగా చేసుకోవాలి. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, మనకు రాత్రిపూట జరుపుకునేటువంటి పండుగలు కేవలం మన సాంప్రదాయంలో 4 మాత్రమే ఉన్నాయి. 1 శివరాత్రి, 2 మదన పూర్ణిమ అంటే హోలీ పండుగ, 3వది శ్రీకృష్ణ జన్మాష్టమి, 4వది దీపావళి. ఇవి మాత్రమే రాత్రిపూట జరుపుకుంటాం. ఇంకా ఏ పండుగల్ని కూడా మనం రాత్రిపూట జరుపుకోం. ఇవి ఎంతటి ప్రభావవంతమైనవి అంటే, కోటి సూర్యగ్రహణాలు అంటే మామూలుగా సూర్యగ్రహణం 1 గంట లేదా 2 గంటలు అనేటువంటిది ఉంటుంది. ఈ సందర్భంగా ఆ 2 గంటలో ఉండేటువంటి సమయం చాలా ప్రభావంగా ఉంటుంది. ఒక్కసారి శ్రీరామ అంటే 1000 సార్లు శ్రీరామ అన్నంత ఫలితం ఆ గ్రహణం సమయంలో వస్తుంది. అటువంటిది కోటి సూర్యగ్రహణాలు కలిస్తే ఎంత సమయం, ఎంత ప్రభావమో అంత పుణ్య ఫలితం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వస్తుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మన పీఠం ఆధ్వర్యంలో జాతకరీత్యా ఉన్నటువంటి అన్ని రకాల సమస్యల నివారణకి సంబంధించి సర్వదోష నివారణ పూజలు, హోమాలు, వీటితో పాటుగా మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుసు, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణ కార్యక్రమాలు అనేటువంటివి సాయంకాలం 7 గంటలకి ప్రారంభమవుతాయి 16వ తారీఖు రోజున. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి పూజ చేసినటువంటి శ్రీకృష్ణుడు సదా ధరించే వైజయంతి మాలని మీకు కానుకగా ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి ఆ కార్యక్రమంలో గోతనామాలు ఎలా నమోదు చేసుకోవాలో తెలుసుకోవచ్చు. గురుగారు, ఇప్పుడు సింపుల్ గా అంటే ఇప్పుడు అభిషేకం అన్నారు కదా, అట్లా అభిషేకం తర్వాత నైవేద్యం లేకపోతే ఇలా సింపుల్ గా మీకు తెలిసిన ఎక్కువగా చేసుకోం కదా గురుగారు ఎవరము, సింపుల్ గా ఎట్లా చేసుకోవాలో నాకు చెప్పండి. శాస్త్ర ప్రకారం సింపుల్ గా అంటూ అనేదానికంటే కూడా శాస్త్ర ప్రకారము ఎలా ధర్మ ప్రకారం చేసుకోవాలో తెలియజేస్తానో. మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నది ఏంటంటే, చక్కగా ఉదయాన్నే కాలకృత్యాదులన్నీ తీర్చుకొని స్నానం చేసేటప్పుడు నదిలో కానీ నల్ల నువ్వులు వేసుకొని నీటి మునగాలి, లేదా బకెట్లో స్నానం చేస్తున్నప్పుడు ఆ బకెట్లో కొన్ని నల్ల నువ్వులు వేసుకొని ఆ నల్ల నువ్వుల నీటితో స్నానం చేసుకోవాలి. తద్వారా ఏం అవసరం లేదమ్మా, కృష్ణుని నామజపం చేసుకుంటేనే చాలు. తద్వారా ఏమవుతుంది, శరీరము పరిశుద్ధమవుతుంది, కర్మ విముక్తి కలుగుతుంది నల్ల నువ్వుల స్నానం చేయడం ద్వారా నీటితో. ఆ తదనంతరం చక్కగా ఆ స్వామి వారి యొక్క పాదాలు, అంటే ఆ స్వామి మన ఇంట్లో వస్తున్నట్టుగా కృష్ణుడి బుడి అడుగులతో ఉన్నటువంటి పాదాలని, ముద్రల్ని వేసుకొని ఆ పూజా మందిరం దాకా మన ఇంట్లో ఉన్నట్టుగా ఆ భావన చేసుకుంటూ రావాలి. ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో చేస్తారు. ఆ విధంగా చేసిన తర్వాత ఇంట్లో చక్కగా ఆవు నేతితో దీపారాధన, తులసి చెట్టు దగ్గర దీపారాధన చేయడం, చక్కగా కలశం ఒకటి పెట్టుకోవాలమ్మా. ఆ కలశంలో మామిడాకులు కానీ, రావి ఆకులు కానీ, లేకపోతే తులసి దళములు కానీ నిండుగా వేసి దాని మీద ఒక చక్కటి రవిక గుడ్డ పెట్టి దాని మీద కృష్ణుడి ప్రతిమ, వెండిది కానీ, బంగారం కానీ, ఇత్తడిది కానీ, రాగిది కానీ, లేదా విగ్రహం కానీ పెట్టి ఆ కృష్ణుడికి చక్కగా షోడశోపచార విధానంగా పూజ అర్చన పెట్టుకోవచ్చు. బాలకృష్ణుడి విగ్రహం పెట్టుకొని చక్కగా చేసుకోవచ్చు. ఆ చేసిన తరువాత ఆ రోజంతా కూడాను విధానంగా ఉపవాసం అంటే చాలా మంచిది. ఇక ఆ రోజు పఠించాల్సినటువంటి నామం ఏంటి, మంత్రం ఏంటి అని అంటే, శ్రీ గోవిందాయ గోపీ జనవల్లభాయ నమః, శ్రీ గోవిందాయ గోపీ జనవల్లభాయ నమః, కృష్ణాయ లేదా శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ నమః, శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ నమః, శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ నమః. ఈ నామాన్ని సదా జపం చేసుకుంటుంటే అనంతమైనటువంటి యోగ బలం, ఆ కృష్ణుడి యోగ బలం మనకు కలుగుతుంది. ఎందుకనంటే కృష్ణుడు ధర్మానికి ప్రతీక. కృష్ణుడు వెంట ఉంటే అపజయం అంటూ ఉండదు. అందుకనే పాండవ సంగ్రామంలో అర్జునుడికి రథసారథిగా ఉన్నటువంటి కృష్ణుని యొక్క ప్రభావం వల్లనే పాండవ సైన్యం కంటే రెట్టింపైనటువంటి సైన్యాన్ని సంహరించగలిగి విజయాన్ని పక్కకు పెట్టుకోగలిగారు. కృష్ణుడు లేని పక్షంలో దుర్బలురైపోయారు పాండవులు. అందుకనే కృష్ణుడు సదా మన వెంట ఉండాలి అంటే ఆ రోజున శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః అనుకుంటూ చక్కగా మననం చేసుకుంటూ ఉండాలి. సాయంకాలం విష్ణు దేవాలయానికి సందర్శనం చేసుకొని స్వామివారికి నమస్కారం చేసుకొని ఆ రాత్రంతా కూడా జాగారం చేయవచ్చు. ఇక మధ్యరాత్రి శ్రీకృష్ణ వారు జన్మించారు కాబట్టి 12:03 నుంచి 12:44 వరకు కూడా ఉన్నటువంటిది నిశీ సమయము. శ్రీకృష్ణ జన్మించినటువంటి సమయము ముహూర్త కాలం కాబట్టి ఆ సమయంలో
స్వామి వారికి సంబంధించినటువంటి విష్ణు సహస్రనామము, కృష్ణ సహస్రనామ పారాయణము, లేదా ఇప్పుడు చెప్పినటువంటి శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః చక్కగా జపం చేసుకొని ఉండవచ్చు. తదనంతరం తెల్లవారు లేవగానే కాలకృత్యాదులన్నీ తీర్చుకొని ఆ సంబంధించినటువంటి ప్రతిమని కలశంతో సహా బ్రాహ్మడికి దానం చేసినట్లయితే తప్పకుండా ఏ సంకల్పం కోసమైతే ఈ యొక్క కృష్ణుని ఆరాధించారో ఆ సంకల్పం అచిరకాలంలోనే నెరవేరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఘంటాపదంగా ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క కలియుగానికి జగద్గురువు కృష్ణుల వారు. అందుకే మీరే మొదలుపెట్టారు కృష్ణం వందే జగద్గురుం అనే మాటతో. చిన్ని కృష్ణయ్య, బాలకృష్ణయ్య ఆయనే, గురువు ఆయనే, అన్నీ ఆయనేనమ్మా. గురుగారు మరి ఆ వెన్న దొంగకి తప్పకుండా పెట్టాల్సిన నైవేద్యం కూడా చాలా చక్కగా అడిగారు. నైవేద్యం కూడా కృష్ణుడికి వెన్న దొంగ, వెన్న అంటే ప్రీతికరం, నవనీతము అని అంటారు. కాబట్టి బయట దొరికేటువంటి ఆ సంబంధించిన ఉప్పు కలిపింది కాకుండా స్వయంగా వెన్న, చక్కటి వెన్నని తీసుకొని వచ్చి ఆ స్వామికి నైవేద్యంగా పెట్టి ఆ యొక్క హోమం కూడా చేసుకోగలిగితే, వెన్నతో కలిపినటువంటి నువ్వులని హోమం కనుక చేసుకుంటే సకల దరిద్రాలు తొలగిపోతాయని చెప్పవచ్చు. ఆ వెన్నని నైవేద్యంగా పెట్టవచ్చు. ఆ నైవేద్యాన్ని అందరూ కూడా భుజించవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో మన పీఠమాధ్వర్యంలో 16వ తారీఖు రోజున జరుగుతున్నాయి కదమ్మా. ముఖ్యంగా ఆ స్వామి ఎంతో ప్రీతికరంగా భావించబడేటువంటి వైజయంతి మాల. ఏంటో ఆ మాల ధరించడం వల్ల లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. అలాగే చక్కగా మంచి యోగం కలుగుతుంది. వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం అవుతాయి. ఒక రకంగా చెప్పాలంటే మధురకి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అడవుల్లో ఈ యొక్క వైజయంతి మాల సంబంధించినటువంటి పూసలు లభిస్తాయి. ప్రకృతి పరంగా ఆయన ధరించేవాడు సదా. మరి ఆయన వైజయంతి మాలని అంత ప్రీతిగా ధరిస్తున్నప్పుడు అందరికీ కూడా ఆ అదృష్టం కలగాలనే ఉద్దేశంతో ఆ వైజయంతి మాలను మనం ఆ రోజు మన పీఠమాధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో గోతనామాలు నమోదు చేసుకున్నటువంటి వాడికి కానుకగా ఇవ్వదస్తున్నాం. ఫస్ట్ కమ్ ఫస్ట్ గురుగారు. అంతేనమ్మా. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.